బీఆర్ స్టేడియంలో జరిగినటువంటి T10 క్రికెట్ టోర్నమెంటు అలానే ఆ యొక్క అసోసియేషన్ అయిన సెక్రటరీ అయినటువంటి క్రిస్టోఫర్ గారికి అలానే ఇక్కడ పార్టిసిపేషన్ అయినటువంటి అన్ని జిల్లాల ప్లేయర్స్ ఉత్సాహంగా పాల్గొని ఈ యొక్క టోర్నమెంట్ని దిగ్విజయంగా ముగించినందుకు అలానే ప్రజలకి అందరికీ అందుబాటులోకి స్టేడియాన్ని త్వరలో అన్ని హంగులతో తీసుకొస్తామని బీఆర్ స్టేడియంలో తెలుపుకుంటూ ఇక్కడ జరిగినటువంటి అన్ని టోర్నమెంట్లో కల్లా బెస్ట్ టోర్నమెంట్లు ఇంకా చాలా చేయాలని అసోసియేషన్ వారు అన్ని అసోసియేషన్స్ని అలానే ప్రజల్ని ప్లేయర్స్ కూడా బాగా ఈ యొక్క స్టేడియంని నిర్మించుకోవాలని కోరుకుంటూ ఈ యొక్క బీఆర్ స్టేడియం అందరికీ థ్యాంక్ యూ అన్న. నా పేరు డిఎస్ క్రిస్టఫర్. నేను T10 క్రికెట్ స్టేట్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీని. ఇవాళ మొట్టమొదటిగా మన బ్రహ్మానంద రెడ్డి స్టేడియంలో స్టేట్ కాంపిటీషన్ జరపటం, దీనికి వివిధ జిల్లాల నుండి మరి విద్యార్థులు ప్లేయర్స్ మరి ఉత్సాహంగా పాల్గొని మరి ఈ వన్డే మ్యాచ్ని దిగ్విజయంగా పూర్తి చేసినందుకు కోచర్స్కి వీటికి సహకరించిన డిఎస్విఓ గారికి మరి అలాగే స్టేడియం సిబ్బందికి T10 క్రికెట్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ వారి ద్వారా మరి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈ T10 క్రికెట్ని స్కూల్ గేమ్స్లో అండర్ 14, 17, 19 కింద మరి 2025 నుండి వచ్చే షెడ్యూల్లో దీన్ని చేర్చవలసిందిగా మరి శాప్ని వినయపూర్వకంగా కోరుకుంటున్నాను.